ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి దుష్ట సంబంధాలైన పడుతున్న వారుగా ఉంటున్నారే కానీ దైవిక సంబంధాలు అనబడుతున్న వారుగా ఎవరే కానీ అస్సలు కనిపించలేరు. వీడంటే వాడు పడదు, వాడంటే వీడు పడదు అనుకుంటా ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు తప్ప చంపుకోవడాలు, నరుక్కోవడాలు, కత్తులు తీసుకోవటాలు. ఒరే, ఒక మనిషిని యొక్క ప్రాణాన్ని నిలబెట్టాలంటే ఎంత కష్టం, ఒక మనిషికి జన్మ రావాలంటే ఎంత కష్టం. ఒక మనిషికి జన్మ రావాలంటే తల్లి గర్భములోనికి శుక్రకణం వెళ్ళాలి, తల్లి గర్భములో అండాలు రావాలి, అండలోని శుక్రకణం వెళ్ళాలి, ఆ శుక్రకణము కొన్ని కోట్ల కణాలుగా పరిధీకరణం చెందాలి, అన్ని కోట్ల కణాలుగా విభజింపబడి కన్ను, ముక్కు, కాలు, చేతులు రావాలి. తల్లి గర్భములు 9 నెలలు ఉమ్మనీరు తాగకుండా చక్కగా దేవుడు కాపాడుతూ తిరిగి ఈ లోకములోనికి నువ్వు వచ్చిన తర్వాత ఆకారం రాగానే, ఆకారం మంచి చెడు పట్ల వివేచన రాగానే నువ్వు ఎక్కువ చీకటి సంబంధంగా ఆలోచిస్తున్నవే తప్ప దైవ సంబంధంగా ఆలోచించటం లేదు ఏ ఒక్క నరజాతులు అనబడుతున్న వారు.